ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్లో ఏదో ఒక నెంబర్ని కానీ మీరు అనుకున్నట్లయితే బాబాగారు ఈరోజు మీకు ఒక మంచి వాక్కునైతే చెప్తారు. ఈరోజు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని అందరూ కూడాను ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. అందరూ కూడాను మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 111 ఈ నెంబర్ని కానీ మీరు ఆ సాయినాథుడిని తలుచుకొని మీ మనసులో అనుకున్నట్లయితే ఆ సాయినాథుడు చెప్పే మంచి వాక్కు, నాకు కావాల్సింది నిష్ఠ సబూరి. నీవు వాటిని నాకు సమర్పించలేదు తల్లి. నీ భక్తి ఇంకా నిశ్చలం కాలేదు. నీకు నా మీద నమ్మకం లేదు. నీవు నన్ను దృఢంగా నమ్మి ఉంటే, అంటి పెట్టుకొని ఉంటే నేను నీ వెంటే ఉంటాను అనేది నీవు గ్రహిస్తావు. ఓం సాయిరామ్. అలాగే 112 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే బాబాగారు చెప్పే మరొక అద్భుతమైన మాట, మీ ప్రేమ వివాహం యొక్క సమస్యలు నా చేతిలోనే ఉన్నాయి తల్లి. దేనికి మీరు చింతించకండి. త్వరలో మీకు మంచి శుభవార్తే అందబోతుంది. ఓం సాయిరామ్. అలాగే 113 ఈ నెంబర్కి బాబాగారు ఇచ్చే మంచి వాక్కు, ఒక్కొక్కసారి నీవు అనుకున్నది జరగలేదని ఎప్పుడు బాధపడకు. నీకు నచ్చలేదని నా మీద ద్వేషాన్ని పెంచుకోకు తల్లి. కొన్ని అద్భుతాలు జరిగే ముందు కొన్ని ఆటంకాలు రావటం చాలా సహజమే. అందుకే కుదిరినప్పుడల్లా నీవు విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యి తల్లి. ఓం సాయిరామ్. ఇప్పుడు 114 ఈ నెంబర్ని కానీ నువ్వు మనసులో తలుచుకున్నట్లయితే బాబాగారు చెప్పే మరొక అద్భుతమైన మాట, నువ్వు తప్పు చేస్తే దారి చూపటానికి, నువ్వు పడిపోతే పట్టుకోవటానికి నేనెప్పుడు కూడా నీ వెనకే ఉంటాను తల్లి. నేను నిన్ను ఒంటరిగా ఎప్పటికీ వదిలిపెట్టను కూడా. నీ బాధలన్నీ కూడా ముగింపు దశకు రాబోతున్నాయి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి సిద్ధంగా ఉండు. ఓం సాయిరామ్. 115 ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే ఆ సాయినాథుని చెప్పే మరొక అద్భుతమైన మాట, కొన్ని రోజుల్లో నీకొక మంచి అవకాశం నీకోసమే తలుపు తడుతుంది తల్లి. గుర్తించి ఆ అవకాశాన్ని అందుకో. ఎంతో ప్రగతి కనబడుతుంది నీకు. నీ జీవితం ఒక మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలు రాబోతున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకో తల్లి. ఓం సాయిరామ్. 116 ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే ఆ బాబాగారు చెప్పే మరొక అద్భుతమైన మాట, ఇతరులకు సంతోషాన్ని పంచేవారు ఎప్పుడూ కూడా కష్టాలకు గురికారు తల్లి. సంతోషాలు నిండిపోయి ఉంటాయి. వాళ్ళు ఎప్పుడూ కూడా మీ ప్రియమైన వారి కోసం అహాన్ని వదిలిపెట్టండి. మీ అహం కోసం మిమ్మల్ని ఇష్టపడే వారిని పక్కన ఎప్పటికీ పెట్టుకోవద్దు. అలాగే వాళ్ళని బాధ పెట్టవద్దు కూడాను. సంతోషాన్ని మాత్రమే పంచండి. అప్పుడే నీకు అన్ని అద్భుతాలు జరుగుతాయి. ఓం సాయిరామ్. 116 ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే బాబాగారు చెప్పే మరొక అద్భుతమైన మాట, ఏదైనా పుణ్యం కానీ పాపం కానీ చేసి మనం మర్చిపోతామేమో కానీ ఆ ఈశ్వరుడు పాపపుణ్యాలన్నిటినీ ఫలితాన్నిచ్చి తీరుతాడు బిడ్డ. కాబట్టి చేసే ప్రతి పనిలోనూ కూడా అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం. ఎందుకంటే ఈ వాటి యొక్క ఫలితాన్ని అనుభవించాల్సింది కూడా మీరే. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్.
117 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే ఆ బాబాగారి మాట, నేను మీ యొక్క సమస్యలన్నీ వెంటనే పరిష్కరించగలను తల్లి, కానీ నేను ఇలా చేస్తే మీరు విశ్వాసం అలాగే సహనాన్ని అనే పాఠాన్ని ఎలా నేర్చుకోగలుగుతారు? అలాగే నా పిల్లలకు నమ్మకం అలాగే సహనం ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. మీరు అది నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది, చింతించకండి, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. ఓం సాయిరామ్. 118 మన కర్మలను అనుసరించి ఒక్కొక్కసారి కాలం కలిసి రానప్పుడు కూడా చేయని తప్పుకి శిక్షను అనుభవించాల్సి వస్తుంది తల్లి. నువ్వు వెళ్ళే దారిలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను కాబట్టి నువ్వు వాటిని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతావు. ఓం సాయిరామ్. 118. ఓం సాయిరామ్. 119 ఒక్కొక్కసారి జీవితంలో కొన్ని సంఘటనలు జరగటం మంచిదే తల్లి. ఎందుకంటే కొందరి యొక్క నిజస్వరూపం, వాళ్ళ యొక్క మనస్తత్వం ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. మొదటి అవి బాధనిచ్చినా సరే నీకు జీవితాంతం పడాల్సిన బాధని దూరం చేస్తాయి. ఓం సాయిరామ్. అలాగే ఓం సాయిరామ్. 120 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే ఆ సాయినాథుడు చెప్పే మరొక అద్భుతమైన మాట, నీ జీవితంలో తదుపరి దశ గురించి నీవు చింతించాల్సిన అవసరం లేదు తల్లి. నీవు చేయవలసినదంతా కూడాను నాపై నమ్మకంతోనే ఉండు. నాపై నమ్మకం ఉంచి నువ్వు కష్టపడుతూ ఉండు. అప్పుడే నువ్వు అనుకున్నవన్నీ కూడాను సాధించగలుగుతావు. నువ్వు కష్టపడి పని చెయ్యి. నేను నిన్ను సరైన వ్యక్తులను మీ మార్గంలో ఉంచుతాను. నేను నిన్ను కంటికి రెప్పలాగే చూసుకుంటాను. అలాగే ఎప్పుడూ కూడాను నిన్ను గమనిస్తూనే ఉంటాను. ఓం సాయిరామ్. ఎప్పుడూ కూడా బాబా మనతోనే ఉంటూ మనల్ని ఎప్పుడూ ఎటువంటి ఇబ్బందుల్లోకి వెళ్ళకుండా చూసుకుంటారు. ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని ఎప్పుడూ కూడాను ఆ భగవంతుణ్ణి ఎల్లవేళలా కోరుకుందాము. ఎప్పుడూ కూడా బాబాగారు చెప్పినట్టు మన చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ ఎలాంటి వాళ్ళు, ఎలా ఉంటున్నారు వాళ్ళని చూసి మనం కొంచెం ఓర్పు సహనం అవన్నీ కూడా మనం వహిస్తే కనుక మన రాతలు చాలా వరకు మారి మన ఆరోగ్యాలు కుదుటపడతాయి. అప్పుడే కదా మనం ఏదైతే అనుకున్నామో అవన్నీ కూడాను సాధించగలుగుతాము. మనం ఎప్పుడైతే మంచి మార్గంలో నడుస్తూ ఉంటామో ఆ మంచి మార్గాన్ని మనకి ఎప్పటికైనా మనల్ని ఒక స్థాయిలో ఉంచుతుంది. అలాగే బాబాగారి నామస్మరణ చేస్తూ ఉండాలి. అలాగే సాయినాథుణ్ణి ఎప్పుడూ కూడాను నిత్య దీపారాధన చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి మంచి మార్గం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడాను ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇది మాత్రం మర్చిపోకూడదు. ప్రతిరోజు మనం బయటికి వెళ్ళేటప్పుడు మన ఇంటి దగ్గర మన గుమ్మంలో ఉన్న బాబాగారి విగ్రహానికి కానీ ఫోటోకి కానీ ఖచ్చితంగా మనం దర్శనం చేసుకోకుండా బయటికి వెళ్ళకూడదు. దర్శనం చేసుకొని మనం బయటికి వెళ్తుంటే ఖచ్చితంగా మనకి శుభ ఫలితం అనేది ఉంటుంది. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.